ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరుగుదనంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనము. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిన జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను లోపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఎంత గొప్ప విషయం అంటే, సహోదరులారా, మనల్ని పిలిచిన పిలుపుని ఒక్కసారి గమనించండి అని చెప్పేసి పౌలు గారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. లోకరీతిన చూసుకుంటే కనుక ఈ లోకంలో జ్ఞానులైన వారు, ఘనులైన వారు, గొప్ప వంశం వారు అనేకులు ఉన్నారు. కానీ వారందరూ పిలువబడలేదు దేవుని చేత. దేవుని ఏర్పాటులోకి వాళ్ళందరూ రాలేదు. కానీ నువ్వు నేను ఆయన ఏర్పాటులోకి వచ్చేసామన్నమాట. మనల్ని పిలుచుకున్నారు దేవుడు. మనమేం పెద్ద జ్ఞానులం కాదు ఈ లోకంలో. మనమేం పెద్ద ఆస్తిపరులు, ఘనుగా ఉన్న వాళ్ళము కాదు. ఘనంగా పిలువబడుతున్న వాళ్ళం కాదు. లేకపోతే మనకేదో పెద్ద పెద్ద వంశాల పేర్లు ఉన్నాయని ఆయన మనల్ని పిలుచుకోలేదు. కానీ చూడండి, ఒక్కసారి ఇక్కడ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లోక జ్ఞానము ఎంతో వ్యర్థమైనటువంటి జ్ఞానము. అక్కడందరికి అందుకే మనకందరికీ తెలియపరిస్తే అక్కడ చూడండి ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడింది? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానం అంతా కూడాను వెర్రితనం. వారు ఏదేదో చెప్తూ ఉంటారనమాట. ఆ జ్ఞానం అంతా కూడాను వ్యర్థము. అందుకే ఇక్కడ దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, దేవునిని గురించినటువంటి జ్ఞానము, సిలువను గురించిన వార్త నశించిపోయే వాళ్ళకి వెర్రితనంగా కనపడుతుంది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ యొక్క జ్ఞానము ఆయన పిలుచుకున్న వారిలో ఎవరెవరికి అనుగ్రహించారు అంటే, లోకరీతిని జ్ఞానులైన వాళ్ళకి, గనులైన వాళ్ళకి, గొప్ప వంశం వాళ్ళకి కాదు. ఇదిగో వెర్రి వారిమైనటువంటి మనకు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటున్నారంట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నారంట. ఎన్నికైన వారు అనుకుంటున్న ఈ లోకంలో వారిని వ్యర్థం చేయడానికి దేవుడు ఈ లోకం నీచులు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారని ఎవరిని పిలుస్తుందో వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారినే చూడండి. దావీదు గారు గొర్రెలు కాచుకునేటటువంటి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన గొర్రెలను తీసుకొని ఆ యొక్క గొర్రెలను కాచుకుంటూ ఉన్నప్పుడు, గొర్రెలు తన పాటికి తను ఆ యొక్క ఆహారాన్ని మేస్తూ ఉన్నప్పుడు, దావీదు గారు ఎల్లప్పుడూ అక్కడ కూర్చొని తనతో పాటు గొర్రెలు కాచుకుంటున్న వారితోటి కూర్చొని అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడు కాదు. వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఏదో లోకరీతిన వాళ్ళకి సంబంధించిన ఆటలేవో ఆడుకుంటూ ఉన్నా కానీ, దావీదు గారు మాత్రం దేవుణ్ణి స్తుతించుకుంటూ, కీర్తించుకుంటూ, ఆయన చేసిన మహిమలు, ఆయన చేసినటువంటి మేలులు తలంచుకుంటూ, ఆయన మీద కీర్తనలు పాడుకుంటూ దేవునితో సమయం గడిపేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎల్లప్పుడూ అక్కడికెళ్ళిపోయి ఏదో పాటలు పాడుకుంటూ ఉన్నవారిని దూరం నుంచి చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఇతనే వెర్రివాడా ఏంటి, ఎంతసేపు ఏదో ఏదో పిచ్చిగా పాడుకుంటూ అక్కడే కూర్చుంటూ ఉంటాడు, ఒంటరిగా ఉంటూ ఉంటాడు అనుకుంటారు. కానీ చూడండి, అలాగ దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకే లోకంలోనున్న వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు దావీదు గారు ఇతరుల మనుషుల దృష్టికి వెర్రివారిగానే కనపడతారు. మనల్ని కూడా చూస్తే చూడండి, లోకంలో మనం కూడాను చక్కగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం తీసుకెళ్తాము. చక్కగా బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి దైవజనులు ఏమైనా చెప్తుంటే మనం నోట్ చేసుకుంటూ, రాసుకుంటూ ఉంటే చూసే లోకస్తులకి ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో రాసుకుంటూ ఉంటారు, ఏదో చేస్తూ ఏదో
ఎప్పుడు చూసినా రాస్తూ ఉంటారని చెప్పేసి మనం కూడా వాళ్ళ దృష్టికి బహుశా వెర్రివారిగానే కనిపిస్తూ ఉంటామేమో. కానీ దేవుడు ఇదిగో లోకంలో జ్ఞానులు అనుకుంటున్న వారిని సిగ్గుపరచడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! దావీదు గారిని రాజుగా దేవుడు చేసి ఉన్నారు. అలాగే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనందరికీ తెలుసు కదా! అక్కడ గిద్యోను ఎంతో బలహీనుడు. అక్కడ చాలామంది బలవంతులున్నారంట. అక్కడ చాలామంది బలవంతులున్నారు. మిద్యానీయులంతా కూడాను వచ్చేసారు. ఆ యొక్క ఆళ్ళంతా ముసురుకున్నట్టుగా వచ్చేసినప్పటికీ కూడాను గిద్యోను ఎంతో బలహీనుడు. కానీ దేవుడు గిద్యోను ద్వారా వాళ్ళని ఓడించి ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేశారు. అలాగే ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మనందరము ఈ లోకంలో ఒకవేళ ఇదిగో నేను చాలా తృణీకరింపబడ్డానండి అందరి చేత. నన్నెవరు ఎన్నిక చేసుకోవట్లేదండి. నేనసలు ఎవరి దృష్టికి కూడా ఎన్నికలో కూడా లేనండి అని అనుకుంటూ ఉన్నావా? ఇదిగో నీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. నిన్ను పిలుచుకున్న పిలుపుని చూడమంటున్నారు దేవుడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీకందరికీ కూడాను రక్షణ అనేటువంటి వస్త్రాన్ని నేనిస్తూ ఉన్నాను. ఆ రక్షణ అనేటటువంటి వస్త్రం కిందకి మీరందరూ వచ్చేసేయండి. పరిశుద్ధత, రక్షణ ఇలాంటి వస్త్రాలు లేని వారి లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ నేనైతే ఆ రక్షణ వస్త్రాన్ని మీకిచ్చి ఇదిగో అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను అని వ్రాయబడిన నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధత, విమోచనమును ఆయన హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈరోజు నిన్ను ఈ లోకంలో ఎవ్వరు పట్టించుకోకపోవట్లేదేమో కానీ, ఇదిగో మన దేవుడు మనల్ని పిలుచుకొని, ఏర్పాటు చేసుకొని, ఆయన రక్షణలోకి మనల్ని తీసుకొనొచ్చారు కాబట్టి, మనం అతిశయించాలి అంటే ఈ లోకంలో ఏదైనా గొప్పగా ఉంది అని చెప్పుకోవాలి మనకి అంటే, మన ప్రభువునందే అతిశయించాలి. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నాను. ఆయనే నా రక్షకుడు. ఆ ఒక్క మాటతోటి నువ్వు ఈ లోకంలో ఎంతో గొప్పగా అతిశయించు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథంలో కూడా అదే విషయాన్ని తెలియపరుస్తారు. 9వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపబలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? హల్లెలూయా! దేవుడు వేటిలో ఆనందిస్తాడు అంటే, ఇదిగో నువ్వు వేటిని బట్టి అతిశయిస్తే కాదు. జ్ఞానం ఉంది అని చెప్పి లోకంలో జ్ఞానాన్ని బట్టి జ్ఞాని, శౌర్యాన్ని బట్టి శౌర్యుడు, శౌర్యాన్ని బట్టి ఆ యొక్క నేను గొప్ప బలవంతుడిని అని చెప్పేసి సూర్యుడు, ఐశ్వర్యాన్ని బట్టి తన ఐశ్వర్యవంతుడు అనుకుంటూ అలాంటి వాటిని బట్టి అతిశయింపకూడదు. క్లియర్‌గా చెప్పేస్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు భూమి మీద కృప చూపుచు దేవుని యొక్క కృపలో మనం బ్రతుకుతూ రక్షణను దయచేసి మనకు నీతి న్యాయములు జరిగించుచున్న దేవునిని బట్టి మనము ఇదిగో ఆయనను గ్రహించాలి, ఆయనను తెలుసుకోవాలి, పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవాలి. అంటే దేవుని యొక్క జ్ఞానంలో తెలుసుకుంటున్న కొద్దీ మనము ఇదిగో నాకు రక్షకుడు తెలుసు. రక్షకుడు నా కొరకొచ్చి, నా కొరకు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం నాకు తెలుసు. ఈరోజు నన్ను రక్షించుకొని, నా యొక్క పాపములన్నిటినీ కూడా నన్ను రక్షించినటువంటి ప్రభువుని నేను కలిగి ఉన్నానని, అందును బట్టి అతిశయించి పరిశీలనగా తెలుసుకొని, మనం అందరము కూడాను ఆ విధమైనటువంటి అతిశయానికి గురవుతే, అంటే దేవునిని బట్టి మనం అతిశయపడితే, దేవుడు నాకు తెలుసు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చారన్న విషయాన్ని గ్రహించి మనం అతిశయపడితే అట్టి మాటలను, అట్టి విషయాల్లో దేవుడు ఆనందించేవాడంట. హల్లెలూయా! హల్లెలూయా! అంతే తప్పించి నాకు చాలా ఐశ్వర్యం ఉందని నువ్వు సంతోషిస్తే దేవుడేం సంతోషించడు. లేకపోతే నాకొక చాలా జ్ఞానవంతుడిని అనుకుంటే దేవుడు ఎప్పుడూ కూడాను ఇదిగో జ్ఞానం ఉండొద్దని చెప్పట్లేదు, లేకపోతే ఐశ్వర్యం ఉండొద్దని చెప్పట్లేదు. కానీ వాటిలో నువ్వు గర్వపడాల్సిందేం లేదు. అదంతా దేవుడు కృప చూపుట వల్ల వచ్చిందని గ్రహించి, అలాంటి కృప చూపే దేవుడు నాకున్నాడని ఆయనను బట్టి మనందరం అతిశయించాలని కోరుకుంటూ, ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.